ఫలితాలను అయితే చూసాం. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. దాంతో పాటు మొదటి రౌండ్కు సంబంధించి షేక్పేట్లో ఆధిక్యాన్ని రైట్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఫలితాలలో ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఫలితాలను అయితే చూసాం. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించింది. దాంతోపాటు మొదటి రౌండ్కు సంబంధించి షేక్పేట్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్. మొదటి రౌండ్లోనే బ్రహ్మాండమైన మెజార్టీ అయితే భూని కొట్టింది. మరి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. సో ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి 8,864 ఓట్లు పడగా ఇటు కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు పడ్డాయి. ఇటు భారతీయ జనతా పార్టీకి 216 ఓట్లు పడ్డాయి. దీంట్లో ఆధిక్యం 1,082 ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే కొనసాగుతుంది. మొదటి రౌండ్కు సంబంధించిన షేక్పేట్కు సంబంధించి ఆ పోలింగ్ స్టేషన్లో మొదటి రౌండ్ అయితే పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పూర్తి స్థాయిలో 1,082 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్లో కొనసాగుతుంది. అయితే షేక్పేటకు సంబంధించి మాగంటి గోపీనాథ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ అభిమానుల మీద. ఎందుకంటే షేక్పేట అభివృద్ధి విషయంలో కానీ గత ప్రభుత్వంలో చాలా సందర్భాలలో కూడా ఆ షేక్పేటకు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపాడనే పేరుంది. దాంతోపాటు అక్కడ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతారని అంచనా వేశారు. అయితే దీంట్లో మొదటి రౌండ్లో మాత్రం 1,082 ఆధిక్యంతోనే అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇటు పోస్టల్ బ్యాలెట్లో కూడా నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగారు. దాంతో పాటుగా మొదటి రౌండ్లో కూడా నవీన్ యాదవే ముందంజలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది. సో నువ్వా నేనా అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్కు దాంతోపాటు మొదటి రౌండ్కు హోరాహోరీగా అయితే కొనసాగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ టు ఫైట్ అంటే మినిట్ టు మినిట్ పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే అందించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ టఫ్ ఫైట్ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా షేక్పేట్లో భారీగా ఓటర్లు అయితే పట్టం కట్టారనే చెప్పొచ్చు. ఎందుకంటే 8,864 ఇటు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప తేడాతోనే 8,926 ఓట్లతో ఉంది. ఇటు బీజేపీ మాత్రం 3వ స్థానంలో కనీసం తన డిపాజిట్ను కూడా దక్కించుకునే పరిస్థితి ఉందా లేదా, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ కనబడుతున్న ఓట్లకు సంబంధించి ఈక్వల్గా కొనసాగుతుంది. గతంలో చాలామంది నేతలు బీజేపీకి సంబంధించిన నేతలు మాట్లాడిన వీడియోలు కూడా మనం పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. సో మొత్తానికి 1,082 ఓట్లతో మొదటి రౌండ్లో ముందంజలో కొనసాగుతుంది కాంగ్రెస్.